Very good evening. Welcome to 585 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదు ప్రాంతాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ఇప్పుడు చూద్దాం. బాలినేనికి వైసీపీ ముఖ్య నేతల బుజ్జగింపులు. మరి బాలినేని కాంప్రమైజ్ అవుతారా లేదంటే జంప్ అయిపోతారా? ఒకవేళ ఆయన పార్టీ మారితే ఆయనతో పాటు వెళ్లేదెవరు? చూద్దాం. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లిక్కర్ కేసులో అందరికీ బెయిల్ దొరికినట్లేనా, ఇంకెవరైనా మిగిలిపోయారు? ఇక్కడ నుంచి లిక్కర్ కేసు ఎలా ముందుకు వెళ్తుంది చూద్దాం. ఇక కేంద్ర ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో వరద నష్టంపై ప్రధానంగా చర్చించారు. మరి సీఎం చేసిన విజ్ఞప్తులేంటి, వరద నష్టంపై కేంద్ర బృందం తేల్చిందేంటి చూద్దాం ఈ బులెటిన్ లో. వరద బాధితుల సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్. ఎన్యూమనేషన్ ఎంతవరకు వచ్చింది, బాధితులకు సాయం అందేదెప్పుడు? చూద్దాం ఆ డీటెయిల్స్. 585 లో లాస్ట్ స్టోరీ చూద్దాం. 17న జరిగే గణేష్ నిమజ్జనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇక భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయాలేంటో ఫోకస్ చేద్దాం 585 లో. వైసీపీలో మాజీ మంత్రి బాలినేని వ్యవహారం కాకరేపుతోంది. గత కొన్ని రోజులుగా పార్టీ మారుతారన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే అనుచరులు కార్యకర్తలతోటి వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన రేపో మాపో పార్టీ వీరడం ఖాయమన్న వార్తలు వినిపించాయి. దీంతో బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్లో ఉన్న బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడదల రజనీతో పాటు కీలక నేతలు వచ్చి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ మారొద్దని బాలినేనిని కోరారు. అంతకుముందు బాలినేని ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయి పార్టీ మారే అంశంపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా బాలినేని పార్టీలో ఉంటారా, వెళతారా, ఆయన వెళితే ఆయనతో పాటు వెళ్లేదెవరు అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ పార్టీలో కలకలం రేగింది. మరోవైపున ఆయన పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరతారన్న దానిపైన ఇటు టీడీపీ అటు జనసేన పార్టీల్లో చర్చ మొదలైంది. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇటు టీడీపీలోకి వస్తారని అలాగే జనసేనలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుండటంతో ఒకసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో ఒక ప్రాధాన్యం ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు. అలాగే 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్కు బంధువు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పార్టీని రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని బుజ్జగించేందుకు వైసీపీ అధిష్టానం మాజీ మంత్రి విడదల రజని అలాగే ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిలను రంగంలో దించింది. ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఉన్నటువంటి బాలినేని నివాసానికి విడదల రజని సతీష్ రెడ్డి వెళ్లి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీలో కొనసాగలేనని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున 2 రోజుల క్రితం బుధవారం సాయంత్రం వైఎస్ జగన్తో బాలినేని భేటీ అనంతరం కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేసి బయటకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విడదల రజని అలాగే సతీష్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఆయన మెత్తబడలేదని తెలుస్తుంది. మరోవైపున ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు 20 మంది ఈ బాలినేని నివాసానికి చేరుకొని ఆయనతో మంత్రాలు చేస్తున్నారు. ఆయన పార్టీ వీడుతున్నారని చెప్పి వస్తున్న సమాచారంతో ఆయనతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలులో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్గొనాల్సి ఉన్నా కానీ ఈ సమావేశానికి ఆయన డుమ్మా కొట్టి వీళ్ళు బాలినేనితో హైదరాబాద్లో సమావేశం అవడంతో ఇక్కడ కోరం లేక ఈ సమావేశం వాయిదా పడుతోంది. మరోవైపున ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి చర్చ అయితే జోరుగా జరుగుతుంది. బాలినేని దారేటు అన్న కోణంలో కూడా అందరూ చర్చించుకోవడం ప్రారంభమైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వైపు వెళ్తున్నారని చెప్పి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఉన్నటువంటి కీలకమైన నేతలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీలో రావడానికి అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి కీలక రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా ఆయనకు కట్టబెట్టే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే జనసేన ఇటీవల తన క్యాంపెయిన్ ప్రారంభించి పార్టీలో సభ్యత్వం కూడా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే బాలినేని లాంటి రెడ్డి సామాజిక వర్గంలో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నేత ఈ పార్టీలో చేరితే తమకు కూడా తమ పార్టీ బాగుపడుతుందన్న ఉద్దేశంలో అలాగే తమ పార్టీకి లాభిస్తుందన్న ఉద్దేశంలో కూడా జనసేన అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం అయితే బాలినేని మాత్రం తాను పార్టీ మారుతున్నారని అలాగే రాజీనామా చేస్తున్నామని వస్తున్న వార్తను కూడా ఆయన ఇంతవరకు ఖండించకపోవడం వెనుక ఆయన రాజీనామా దిశగానే పయనిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ రోజు కూడా బాలినేని నివాసంలో విడుదల రజని సతీష్ రెడ్డిలు కూడా ఆయన
బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడం దానికి కారణం ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇంతవరకు ఆయన తాను పార్టీకి రాజీనామా చేస్తున్నారని కానీ ఇతర పార్టీలోకి వెళ్తున్నారని కానీ ఆయన స్పష్టం చేయలేదు. తాను ఈవీఎంలో పనిచేస్తున్న పోరాటానికి వైసీపీ పార్టీ నుంచి తనకు మద్దతు లభించలేదని చెప్పి గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో వైఎస్ జగన్ దగ్గర ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టోటల్గా చూసుకుంటే వైసీపీ అధిష్టానంతో ఆయన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆయన పార్టీని వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారన్న దానిపైన స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. లిక్కర్ స్కామ్ లో ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సిబిఐ కేసులో ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కూడా. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈడీ బెయిల్ కేసులో విధించిన ఆంక్షలే ఈ బెయిల్ కూడా వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఇప్పుడు విడుదలైన తర్వాత కేజ్రీవాల్ సీఎం కార్యాలయానికి కానీ సెక్రటరీకి కానీ వెళ్లకూడదని, అలాగే అధికారిక ఫైల్స్ పై సంతకాలు కూడా చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ బెయిల్లో కూడా అవే ఆంక్షలు అమలు కాబోతున్నాయి. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ 10 లక్షల రూపాయల బాండ్ సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు లిక్కర్ కేసు గురించి బయట ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు విచారణకు సహకరించాలని బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు లిక్కర్ కేసులో కీలక నేతలంతా జైలు పాలయ్యారు. అందులో ముఖ్యంగా సీఎం పదవిలో ఉన్న కేజ్రీవాల్ తో పాటుగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అలాగే తెలంగాణ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల మనీష్ సిసోడియాతో పాటు కవితకి కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5 నెలల తర్వాత కవితకు, 17 నెలల తర్వాత సిసోడియాకి బెయిల్ లభించింది. తాజాగా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు కూడా బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, కొన్ని కీలక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ. సీఎం కార్యాలయానికి వెళ్లకూడదు, అలాగే సెక్రటేరియట్కి వెళ్లకూడదు, ఈ కేసుకు సంబంధించి ఎక్కడ ఏమీ మాట్లాడకూడదు. మరి కేజ్రీవాల్ ఏం చేయాలి బయటకు వచ్చిన తర్వాత? ఇప్పుడు ముందైతే కేజ్రీవాల్ ఈ రాత్రికి విడుదలవుతారు. విడుదలైన తర్వాత తన విధుల్ని నిర్వహించకుండా అడ్డుపడుతున్న ఈ బెయిల్ షరతుల్ని సడలించాలని చెప్పి కోరుతూ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజానికి ఈ షరతులు విధించింది ఇప్పుడు ఈ రోజు బెయిల్ ఇచ్చిన కేసులో కాదు, అంతకంటే ముందు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆ షరతుల్ని విధించారు. ఆ సందర్భంగా ఇవాల్టి ధర్మాసనంలోని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ బెయిల్ షరతుల మీద ఆయన సైతం కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా షరతులు సరికాదు అన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. సో ఒకవైపు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఒక జడ్జి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత ఈ బెయిల్ షరతుల్ని సడలించాలి, తన విధులకు తనని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ఎన్నుకున్న బాధ్యతల్ని నిర్వర్తించేందుకు అవకాశం కల్పించాలి అని చెప్పి కోరుతూ మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మనకి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం అయితే ఆయన్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు నిర్వహించాల్సిన ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. ఆ పూచీకత్తు 10 లక్షల రూపాయల పూచీకత్తుని సమర్పించి ఇక్కడ ట్రయల్ కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ని జైలుకి పంపించారు. ఈ రాత్రి కల్లా అంటే 7-7:30 గంటల వరకు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. అంటే జైల్లో జరపాల్సిన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కేసుకి సంబంధించి ఏది మాట్లాడకూడదు, కేసులో ఉన్న మెరిట్స్ గురించి అయినా డిమెరిట్స్ గురించి అయినా మాట్లాడకూడదు అన్న నిబంధన ఎలాగూ ఉంది కాబట్టి ఆయన వాటి గురించి మాట్లాడే అవకాశం లేదు. కాకపోతే ఇతరత్ర ఇప్పుడు ప్రస్తుతం పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రంలోనూ అటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ ఎన్నికల ప్రచారం ఊపందుకుని ఉంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు హర్యానాలో పూర్తి స్థాయిలో పోటీ చేస్తుంది. 90 స్థానాలకు 89 స్థానాలకు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించి ముందంజలోనే ఉంది. కాబట్టి అక్కడ ప్రచార పర్వంలో ఆ దిశగా వెళ్ళడానికి అరవింద్ కేజ్రీవాల్కి వెసులుబాటు కలిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే బెయిల్ ఇచ్చే సందర్భంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఏ కేసులోనైనా సరే బెయిల్ అన్నది ఒక మినహాయింపు, అంటే కేసులో ఉన్న వాళ్ళకి అరెస్ట్ అన్నది అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప వారికి జైలు నుంచి బెయిల్ పొందడం అన్నది ఒక నిబంధనగానే ఉండాలి అన్నట్టుగా వ్యాఖ్యానాలు చేసింది. సో గతంలో కవిత విడుదలైనప్పుడైనా అంతకుముందు సిసోడియా సందర్భంగానైనా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. వ్యక్తి స్వేచ్ఛను హరించడం అంటే సుదీర్ఘకాలం పాటు ఒక నిందితుడిని జైల్లోనే పెట్టి ఉంచడం అంటే ఆ వ్యక్తి స్వేచ్ఛను, వ్యక్తి హక్కులను హరించినట్టే అవుతుంది అన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అందుకే ఇటు కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో కేసు విచారణ తదుపరి ట్రయల్ కోర్టులో జరిగే విచారణకు సహకరించాలని, తరచుగా ప్రతి వాయిదాకు అటెండ్ అవ్వాలి అని ఆదేశాలు జారీ చేసింది.
ఇతరత్ర షరతులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అందులో ఈడీ కేసులో విధించిన షరతుల పట్లనే ఇప్పుడు ఆయన తన విధులను నిర్వహించకుండా అడ్డుపడుతున్నాయి కాబట్టి దాని మీద ఆయన సుప్రీంకోర్టుకి మరొకసారి అప్రోచ్ అయ్యి ఆ షరతుల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో వరద నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించడంతోనే అక్కడి వరద నివారణకు శాశ్వత పరిష్కారం సాధ్యమని కేంద్ర బృందానికి తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా కేంద్ర బృందం భేటీ అయ్యింది. మొన్నటి వరదల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీవ్ర నష్టం జరిగిందని, మానవీయ కోణంలో ఆదుకోవాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు పొంగులేటి. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణలో వరద నష్టంపై సమీక్షించిన కేంద్ర బృందం ఏం నివేదిక ఇచ్చింది? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్రానికి? రైట్, 2 రోజులుగా కేంద్ర బృందం వరద నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తుంది. దీనిలో సూర్యాపేటతో పాటుగా హుజూర్ నగర్, అట్లాగే ఖమ్మం, కొత్తగూడెం, దాంతోపాటు మహబూబాద్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. సో 2 బృందాలుగా విడిపోయిన కేంద్ర బృందం 2 రోజులు, నిన్న అట్లాగే మొన్న 2 రోజులు కూడా ఈ వరద నష్టాన్ని పరిశీలించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వాటి మొత్తాన్ని కూడా పరిశీలించింది. దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. సో ఈ సందర్భంగా వరద నష్టానికి సంబంధించిన వివరాలను కేంద్ర బృందానికి సీఎం చెప్పారు. దాంట్లో భాగంగానే దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు మాత్రం 9,003 కోట్ల మేర నష్టం జరిగిందనేది ఇప్పుడున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. సో దీనికోసం కేంద్ర బృందం కేంద్రానికి సిఫార్సు చేయాలి, దీనికి వెంటనే నిధులను విడుదల చేసేలా చేయాలనేది అయితే ముఖ్యమంత్రి కోరారు. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మున్నేరు వాగుపై రిటైనింగ్ వాల్ ఒకటే పరిష్కార మార్గం అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దాంతోపాటుగా ఈ న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు వెంటనే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండే విధంగా, శాశ్వత నిధి ఉండే విధంగా కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, ఆర్థిక భరోసా కావాలని కోరారు. దాంతోపాటుగా ఎక్కడైతే నిర్వాసితులు అయ్యారో, సో ఎక్కడైతే ఇళ్లను కోల్పోయి ఎక్కువ మొత్తంలో నష్టపోయారో వాళ్ళందరినీ రాష్ట్రం నుంచి ఆల్రెడీ మేము ఆదుకుంటున్నాం, కేంద్రం నుంచి కూడా ఆదుకునే విధంగా సహాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వరద నష్టానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత, కేంద్ర బృందంతో మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ నివేదిక పూర్తిగా తెప్పించుకున్న తర్వాత అవసరమైతే నేను వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ప్రధాని మోడీతో కూడా మాట్లాడతాను, కలిసి విజ్ఞప్తి చేస్తాను అని కేంద్ర బృందంతో సీఎం కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో సీఎం ఒక మాట కూడా చెప్పారు. అతి తక్కువ సమయంలో వర్షాలకు సంబంధించిన సమాచారం వచ్చింది, వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయి. సో ఆ టైంలోనే మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది. సో ఇక నుంచి వెంటనే రియాక్ట్ కావడానికి, లేకపోతే రిహాబిలిట్ చేయడానికి కానీ, రెస్క్యూల్ చేయడానికి కానీ ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఇక్కడ స్టేట్లో ఒక రెస్క్యూ టీమ్ని, ఎస్డీఆర్ఎఫ్ని ఫామ్ చేయాలనుకుంటున్నాం. దానికి కూడా కేంద్రం నుంచి సహాయం అవసరమని కోరారు. సో మొత్తానికైతే 2 రోజులుగా కేంద్ర బృందం పర్యటించిన వివరాలన్నింటినీ ముఖ్యమంత్రితో డిస్కస్ చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి ఏవైతే మొదటగా 5 కోట్ల మేర నష్టం జరిగింది అని చెప్పారు, ప్రాథమిక నష్టాన్ని అధికారులు తెలిసారో దాన్ని 9 కోట్ల మేర నష్టం జరిగింది అని పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చి చూపించారు. మొన్న బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందే సిఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలో అందరు అధికారులు కూడా, అటు ఎంఏయుడికి సంబంధించి కానీ, లేకపోతే రెవెన్యూ, పోలీస్, ఈ అందరూ కూడా ఈ కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. సో ఆ సమీక్ష సమావేశంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించారు. ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, దీంట్లో రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, పంట పొలాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ వంతెనలు తెగిపోయాయి, ఇవన్నీ కూడా ఒక క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సో కేంద్ర బృందం ఇచ్చే నివేదికను బట్టి కేంద్ర సహాయం ఉంటుంది అనేది అయితే ముఖ్యమంత్రి చెప్పారు. సో దానికి మీరు కంప్లీట్గా సహాయం చేయాలి, దీనికోసం అయితే సహకరించాలన్నది అయితే సీఎం కోరారు. రైట్ ప్రభాకర్. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు ఇవాళ రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేయాలని అన్నారు. సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్న చంద్రబాబు పరిహారం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగొద్దని సూచించారు. మరోవైపు ఎన్యూమరేషన్ జరుగుతున్న విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఎన్యూమరేషన్ కి సంబంధించిన
విధి విధానాలు ముఖ్యమంత్రి రివ్యూ ద్వారా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్యూమరేషన్ దాదాపు ఇప్పటివరకు 90% పూర్తయింది. ప్రధానంగా ఇప్పటివరకు బాధితులందరికీ కేవలం వరద సహాయక చర్యలు మాత్రమే అందాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళ ముంపులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు బయటకు తీసుకురావాలి, ఆ తర్వాత వాళ్ళని సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఆ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కానీ వరద సాయం అందాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళు తిరిగి వాళ్ళ జీవనాలని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 2,35,000 ఇళ్ళు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో 85,000 ఇళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్న ఇళ్ళు ఉన్నాయి. వాటిలో దాదాపుగా పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వాళ్ళందరూ కట్టుబట్టలతో మిగిలిపోయారు. వాళ్ళకి తిరిగి వాళ్ళని యథాస్థితి జీవన స్థితిలోకి తీసుకురావాలంటే వాళ్ళకి ప్రభుత్వం వరద సాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దానికి ఒక ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని జీవోఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించింది. వాళ్ళ చేత విధి విధానాలని డిస్కస్ చేయించింది. వాళ్ళలో చాలామంది ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ జీవితాలు తిరిగి నిర్మితం అవుతాయి, వాళ్ళకి ఎట్లాంటి సహాయం అందించాలనే దానిపై పెద్ద ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉన్నాం. గతంలో 10 రోజుల పాటు ఆయన ఎక్కడైతే ఉండి సహాయక చర్యల్లో నేరుగా పాల్గొన్నారో అదే కలెక్టరేట్కి మళ్ళీ ఇప్పుడు వచ్చున్నారు. ఆయన ఇక్కడ కలెక్టర్లతో అలాగే ఇన్సూరెన్స్ ప్రతినిధులతో సమావేశమైనారు. బ్యాంకర్స్ని తీసుకొచ్చి బ్యాంకర్స్ ప్రధానంగా అక్కడ ఉన్న దాదాపు 2,35,000 ఇళ్లలో చాలామందికి లోన్స్ ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరికీ ఈఎంఐని 1-2 నెలలు పోస్ట్ పోన్ చేయమని చెప్పి బ్యాంకర్లని ముఖ్యమంత్రి కోరుతున్నారు. అప్పటి వరకు వాళ్ళకి నో డ్యూస్ కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ సిబిల్ ఎఫెక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీపైన ఉంది. దాన్ని సరిదిద్దాలని చెప్తున్నారు. అదేవిధంగా లోన్స్ రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కట్టాల్సిన లోన్కి కొంత ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన నేపథ్యం ఉంటుంది. మరొక వైపు అంతేకాకుండా విరాళంగా ఉదారంగా మీరు అందరూ ముందుకు రండి, కొంత గ్రాంట్ను కూడా ఇచ్చి వాళ్ళు కట్టాల్సిన మొత్తాల్లో కొంత గ్రాంట్ రూపంలో తగ్గించండి అని కూడా బ్యాంకర్లని కోరుతున్నారు. అలాగే కొత్త లోన్లను కూడా ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు చాలామంది ఎంఎస్ఎంఈకి సంబంధించిన వ్యాపారులు అందులో ఉన్నారు. వాళ్ళందరికీ చాలామందికి ట్రేడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ట్రేడ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కేవలం రూల్స్ ప్రకారం వెళ్తే ఏమీ చేయలేం. కానీ వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళు తీసుకున్న లోన్లో కొంత మొత్తాన్ని వేవ్ ఆఫ్ చేయించండి. తద్వారా మిగతా దానికి అడిషనల్ టైం ఇచ్చి ఆ లోన్ని రీషెడ్యూల్ చేసి మళ్ళీ తిరిగి మొదటి నుంచి కట్టే విధంగా చూడండి అని చెప్పి బ్యాంకర్లను ఆయన కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ప్రతినిధులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమీక్షకి హాజరయ్యారు. ఇన్సూరెన్స్ చాలా వాటికి సంబంధించి బండ్లు అయితే లక్షల సంఖ్యలో 2 వీలర్స్ కావచ్చు, వేల సంఖ్యలో దాదాపు 50,000కు పైగా కార్లు 4 వీలర్స్ నీట మునిగి అవి ప్రస్తుతం పనిచేయని స్థితిలో ఉన్నాయి. వాటన్నిటిని తిరిగి యథాస్థితికి తీసుకురావాలంటే వాటికి మెకానిక్లందరికీ అవసరమైన సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అవసరమైన టూల్స్ కావచ్చు, వాటికి అవసరమైన స్పేర్ పార్ట్స్ని అందించడానికి ఇన్సూరెన్స్ వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇన్సూరెన్స్ పేపర్లు కూడా చాలామందివి కనిపించిన పరిస్థితుంది, అవన్నీ కొట్టుకుపోయిన పరిస్థితుంది. సో ఇట్లాంటి వాటికి వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా వాటన్నిటికీ ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ నిర్దేశిత రేట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ప్రభుత్వమే ఆ మొత్తాన్ని చెల్లించే విధంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి చివరి బాధితుడి వరకు, వరద ముంపులో ఇబ్బంది పడ్డ చివరి బాధితుడి వరకు పూర్తి సహాయం చేయాలి, వరద సాయం అందించాలి. ఎందుకంటే దాదాపు 2,15,000 హెక్టార్ల వరకు పంట పొలాలు మునిగిపోయాయి. ఇప్పటికే వరికి ఎకరాకి 10,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇల్లు పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇవి కాకుండా ఇంట్లో రెగ్యులర్గా నిత్యావసర వస్తువులన్నీ తెచ్చుకోవడానికి తక్షణం ఒక 10,000 సహాయం ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కొన్నింటిని ప్రకటించింది. వీటితో పాటు అదనంగా చాలామంది ఇళ్లలో కట్టుబట్టలతో బయటకు వచ్చారు. వాళ్ళకున్న ఇంట్లో టీవీలు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏమీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లు లాంటివి కూడా పూర్తిగా చెడిపోయాయి. సో వాటన్నిటినీ తెచ్చివ్వడం సాధ్యం కాదు. కానీ ఒక రీజనబుల్గా ఒక వరద సహాయం ఒక ప్యాకేజీని ప్రకటిస్తే దాంతో తిరిగి వాళ్ళ జీవితాలు కొంత దూరం నుంచి ప్రారంభం అవుతాయి. తద్వారా వాళ్ళు తిరిగి కొంతకాలంలో యథాతథ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. విజయవాడ కలెక్టరేట్లో ప్రస్తుతం ఆయన సమీక్ష జరుగుతోంది. ఆ కలెక్టరేట్ నుంచి మనం ప్రస్తుతం అప్డేట్స్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 585లో లాస్ట్ స్టోరీ చూస్తే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందడి సురువైంది. కొన్ని రోజుల నుంచి నిమజ్జన కోలాహలం కంటిన్యూ అవుతుంది. అయితే 17న జరగబోయే నిమజ్జనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత ఉండాలని అధికారులను ఆదేశించారు ఆయన. నిమజ్జనం సందర్భంగా రాజకీయ ర్యాలీలకి ఎలాంటి పర్మిషన్ లేదన్నారు. హిందూ ముస్లిం పండుగలు వరుసగా వచ్చాయి కాబట్టి అలాంటి సమయంలో రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు.
రెచ్చగొట్టేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని సూచించారు ఆయన. 17న నిమజ్జనానికి 20,000 మందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు మంత్రి. పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఈసారి ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? ఎంతమంది పోలీసులు పర్యవేక్షించబోతున్నారు? సీసీ కెమెరాస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దాదాపు ఎన్ని లక్షల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది? హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి ఈ నెల 17న జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన వేడుకలకు ప్రభుత్వం తరపున భారీ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా దాదాపు 20,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్తో పాటు అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, దీంతో పాటు మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు, హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్తో పాటు మొత్తం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 17వ తారీఖున ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి నిమజ్జన వేడుకలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా 20,000 మంది భారీ పోలీస్ బలగాలతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చూస్తుంటే మనం 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులతో పాటు చేస్తున్నటువంటి వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని ఆ విగ్రహాలన్నిటికీ కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. 11 రోజులు అంటే 11 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించి ఏదైతే వినాయకులను నిమజ్జనం తరలిస్తూ వస్తారో 17వ తారీఖున ఆ రోజున ప్రత్యేకించి భారీ బందోబస్తు మధ్యనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 3,000 సిబ్బంది ఇక్కడ శానిటేషన్ విధుల్లో పాల్గొంటారు. దాదాపు 16,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే వీటితో పాటు ప్రత్యేకంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్, వివిధ శాఖల అధికారులు మొత్తం కూడా సంయుక్తంగా సమన్వయంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చూసుకోవాలి అని ప్రధానంగా పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకించి ఈ వేడుకలకు సంబంధించి మొన్న బోనం ఉత్సవాలు జరిగినాయి. ఇప్పుడు 17వ తారీఖున భారీ ఎత్తున గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. తర్వాత అక్టోబర్ ఆ మంత్లో కనకదుర్గమ్మ మాత ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ విధంగా ప్రత్యేకించి ఈ ఉత్సవాల్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. హైదరాబాద్ మొత్తం యావత్ భారతదేశం కూడా ఇక్కడ హైదరాబాద్ నిమజ్జన వేడుకలు చూస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు రాకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఎక్కడ ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడినా లేకపోతే మద్యం సాగించి డ్యాన్సులు, డీజేలు అత్యధికంగా సౌండ్లతో నిర్వహించినా వారికి మీద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం వారి తాట తీస్తామని సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లు ఈసారి నిమజ్జన వేడుకలు జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాళ్ళ 585 బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్టోరీ గేట్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.